ఐగుప్తులో నుంచి బయలుదేరిన సంఘటన నిర్గమకాండం 13వ అధ్యాయం 17 నుంచి మనం చూడొచ్చు. అక్కడ రాయబడ్డ మాట చూస్తే, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తు తిరిగిపోతురేమో అనుకుని ఫిలిస్తీన్ల దేశము సమీపమును ఆ మార్గమున వారిని నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియను ఎర్ర సముద్రపు మార్గము అరణ్య మార్గం నడిపించను. ఇశ్రాయేలు యుద్ధ సన్నద్ధుల ఐగుప్తులో నుండి వచ్చేదిరి. మరియు మోషే యోసేపు ఎముకలు తీసుకొని వచ్చను. సో మనకు తెలిసిన రీతిగా యోసేపు ప్రమాణం చేయించుకుంటాడు, నేను చనిపోయిన తర్వాత నా ఎముకలు ఐగుప్తులో పాతి పెట్టక పితరుల దేశానికి తీసుకుని వెళ్ళాలని, దాని ప్రకారం ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్తారు. మరి వారు ఆ ప్రాణం విషయంలో దేవుడు ఒక ప్రణాళిక వేస్తాడు. ఎందుకంటే వారికి దగ్గర దారి ఫిలిస్తీయ దారి. ఇక్కడ ఈ గోషేను ఈ ప్రాంతంలో వారు ఇశ్రాయేలు నివసించారు. ఎందుకంటే ఈ గ్రీన్ అంతా కూడా వాటర్ బెల్ట్. సో అప్పుడు యోసేపు ద్వారా వచ్చినప్పుడు ఇక్కడ నైలు నది తీరం కాబట్టి ఇక్కడ వారికి బాగా పంట పండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్రీన్ ప్రాంతం అంతా కూడా ఇశ్రాయేలు ఆక్యుపై చేసి ఉంటారు. సో ఆ గోషేను ప్రాంతంలో నుండి వారు ఇక్కడ చూడండి, కానాను ఉంది కదా, కనబడుతుందా? కనాను ప్రాంతం రావడానికి గోషేను నుంచి షార్ట్ కట్ రూట్ ఇది, ఇట్లా పోవాలి. అర్థమవుతుందండి మీకు? ఓకే సార్. ఈ దారిలో వెళ్ళాలి. సో ఇది షార్ట్ కట్. టోటల్ గా 40 days లో వెళ్ళిపోవచ్చు ఈ దారిలో. అయితే గోషెన్ నుంచి ఇది షార్ట్ కట్ అయిపోతుంది. ఇక్కడ ఫిలిస్తీన్లు ఉన్నారు. సో ఫిలిస్తీన్లు కూడా ఐగుప్తీయులాగా ఈక్వల్లీ బిల్టప్, అనగా నైపుణ్యత కలిగిన వారు, యుద్ధ నైపుణ్యత కలిగిన వారు. కాబట్టి అక్కడికి వెళ్ళాలి అంటే ఫిలిస్తీన్లు రానివ్వరు. ఆ ఫిలిస్తీన్లు రానివ్వనప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి తిరిగి వెనక్కి రావాలి అనే ఆలోచన వారికి రావచ్చు. కాబట్టి దేవుడు వారిని గోషేను నుండి ఫిలిస్తీయ మీదుగా కనాను పోవడం అనేది షార్ట్ కట్ అయినప్పటికీ కూడా దేవుడు ఆ ప్రజల యొక్క మనస్తత్వం తెలిసి ఈ దారిన పోనివ్వడు. ఓకే, అర్థమవుతుంది కదా? సో అక్కడ నుంచి ఈ సుక్కోతు ప్రాంతానికి, అనగా ఈ ప్రాంతానికి వాళ్ళు వస్తారు, సుక్కోతు దగ్గరికి. సో రామ్సేస్ నుంచి సుక్కోతుకు రావడం, సుక్కోతు నుంచి ఈతాముకు రావడం, ఈతాము దగ్గర నుంచి అక్కడ కొంత రూట్ మారుతుంది. ఆ విషయాలు కూడా నేను బైబిల్లో చెప్తాను. ఆ మ్యాప్ చూస్తూ దయచేసి ఈ లెసన్ ఆలకించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. సో యుద్ధ సన్నద్ధుల అనే మాట, యుద్ధమునకు పోతున్నట్టుగా వాళ్ళు కవచాలు ధరించుకొని వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు దాని అంటారు బానిసలు కాబట్టి వాళ్ళకి అవకాశం లేదు. సో ఈ మాట అక్కడ వాడటానికి గల కారణం అంటే దే ట్రావెల్డ్ ఇన్ అన్ ఆర్డర్, ఒక మిలిటరీ ఆర్డర్ లో వారు బయలుదేరారు అని. వారి గోత్రాల చొప్పున ఒక క్రమములో ఒక కుటుంబం తర్వాత మరొక కుటుంబం, ఒక గోత్రం తర్వాత మరొక గోత్రం, వారు ఆ రీతిగా బయలుదేరి మొదటిగా సుక్కోతుకు వస్తారు. ఆ సుక్కోతు నుంచి వారు ఏతాముకు వస్తారు. 20వ వచనం చూడండి. వారు సుక్కోతు నుంచి ప్రయాణమైపోయి అరణ్యం దగ్గర ఉన్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారు నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలుగుచుటకును రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచు వచ్చను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునను రాత్రి వేళ అగ్నిస్తంభమునను ప్రజల ఎదురు నుంచి తొలగింపలేదు. సో అక్కడ 2 మాటలు మనకు కనబడుతుంది. అంటే యెహోవా వారికి ముందుగా నడిచెను, అనగా హూ వాజ్ లీడింగ్?
ఎవరు వారు నడిపిస్తున్నారు? మోసెస్ కాదు, అక్కడ యెహోవా దేవుడు. అందుకే గతంలో నేను చెప్పినప్పుడు జెనసిస్ లో గాడ్ వాజ్ అ విజిటర్, వెరాజ్ ఎక్సోడస్ లో గాడ్ వాజ్ అ కంపానియన్, కో ట్రావెలర్. ఒక విధంగా చెప్పంటే లీడర్, నడిపించేవాడు. కాబట్టి ముందుగా నడుస్తూ వచ్చాడని, అదే రీతిగా 21వ వచనంలో యెహోవా త్రోవలో వారు నడిపించుటకై వారికి ముందుగా నడుచుతూ వచ్చును అని వ్రాయబడింది. అదే రీతిగా వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా, ఆ మాట ఒక్కొక్క మాట మీరు గమనించండి. వారు 21వ వచనం, వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభంలో ఉండి వారికి ముందుగా నడుచుతూ వచ్చును. ఆయన మేఘ స్తంభాన్ని తీసివేయలేదట, రాత్రి వేళ అగ్ని స్తంభాన్ని తొలగించలేదట. సో పగలు మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభం, ఆ రెండింటి యొక్క అవసరత, ద నెసెసిటీ ఆఫ్ దీస్ టూ పిల్లర్స్. దేనికంటే పగటి వేళ ఆ ఎడారి ప్రాంతం భయంకరమైన ఉష్ణోగ్రత ఉంటుంది. కాబట్టి ఆ భయంకరమైన ఉష్ణోగ్రత ప్రాంతంలో పగటి వేళ ప్రయాణం చేయాలి అంటే వారికి ఆ వేడికి, ఆ ఇసుక తిన్నెల మధ్య చాలా మంది ప్రాణాలు విడిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు వారికి ఆ ఉష్ణోగ్రత తగ్గించడానికి ఆ మేఘాన్ని ఉంచాడు. సో కాబట్టి ఆ మేఘం ఏం చేస్తుందంటే సూర్య రశ్మిని తగ్గించి వారికి నీడనిస్తుంది. ఎందుకంటే ఎడారి ప్రాంతంలో చెట్లు చేమలు మనకున్నట్లుగా గ్రీనరీ ఉండదు కాబట్టి, ఎటు చూచినా ఇసుక తిన్నెలే ఉంటాయి కాబట్టి వారికి నీడ దొరకదు. అందులో 6 లక్షల బలం, కాల్బలం, అంతమందికి నీడ ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఏ చెట్టు ఇవ్వగలదు? సో దే హ్యావ్ టు ట్రావెల్ త్రూ ద నైట్, త్రూ ద డే, ఫర్ విచ్ దేవుడు మేఘ స్తంభాన్ని వారికి నీడగా ఉంచాడు. అలాగే రాత్రి వేళ న్యాచురల్ గా చీకటి కమ్ముతుంది కాబట్టి, చీకటిలో ప్రయాణం చేయడం కష్టం కాబట్టి అక్కడ అగ్ని స్తంభాన్ని ఉంచి ఆ అగ్ని స్తంభం యొక్క వెలుగులో రాత్రి కూడా ప్రయాణం చేయడానికి అవకాశం కలిగించాడు. సో ఆ మేఘ స్తంభమేమో రాత్రి వేళ వారికి నీడనిస్తుంది, అగ్ని స్తంభమేమో పగటి వేళ వారికి వెలుతురిస్తుంది. ఆ రీతిగా దేవుడని యెహోవా వారి యొద్ద నుంచి మరి దాన్ని తొలగించలేదు అనే ఆ విషయాన్ని మనం గమనించవచ్చు. నిర్గమకాండం 40వ అధ్యాయంలో, అనగా లాస్ట్ చాప్టర్ లో 36, 38 వచనాల్లో ఆ మాట, అనగా ఈ మేఘ స్తంభము, ఆ అగ్ని స్తంభము ఆ గడియ వరకు, అనగా ఆ చివరి గడియ వరకు వారితో కలిసి ప్రయాణం చేసింది అన్న విషయాన్ని 40వ అధ్యాయాన్ని కూడా అది అక్కడ చెప్పడం జరుగుతుంది. సో దే ట్రావెల్ విత్ ద సపోర్ట్. ఆ సపోర్ట్ ఏంటంటే దేవుడు వారికి ముందుగా నడిచాడు, మేఘ స్తంభము వారికి నీడగా ఉంది, అగ్ని స్తంభము వారికి వెలుతురు ఇచ్చింది. ఎడారి ప్రాంతం అంతా కూడా దేవుడని యెహోవా వారికి ముందుగా ఉండి నడిపించెను అన్నది మనము గమనించాలి. అనగా హౌ దే ట్రావెల్డ్, దేవుడు ఎలా వారిని నడిపించాడో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో కమింగ్ టు ది 14th చాప్టర్, మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు తిరిగి పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్య ఉన్న బయల్సెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రం యొద్ద వారు దిగవలను. ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే వారు సుక్కోతుకు వెళ్ళారు, సుక్కోతు నుంచి ఈతాముకు వెళ్ళారు. అక్కడ దేవుడు ఏమనంటే తిరిగి, అనగా కమింగ్ బ్యాక్. మీరు ఇక్కడ గమనించండి, ఈ ప్రాంతంలో సుక్కోతు నుంచి ఈతాము వచ్చారు, ఈతాము దగ్గర నుంచి వెనక్కి వచ్చారు. చూసారా ఈ మ్యాప్ లో, వెనక్కి వచ్చారు. సో అక్కడ రాయబడ్డ మాట అంటే తిరిగి పిహహీరోతు ఎదుటను
మిగ్దోలుకు సముద్రం మధ్య ఉన్న బయల్సెఫోను ఎదుట దిగవలని వారితో చెప్పుము, దాని ఎదుట సముద్రం వద్ద వారు దిగవలను. సో వారిని ఎందుకు దేవుడు వెనక్కి తీసుకుని వచ్చాడు? ఒకసారి ఆ ప్రాంతాన్ని దృష్టించండి. ఈతాము, సుక్కోతు నుంచి ఈతాము నుండి మారాకు రావాలంటే వారు ఎర్ర సముద్రము దాటవలసిన అవసరం లేదు. స్పష్టంగా కనబడుతుంది కదండి? కనబడుతుంది సార్. ఇక్కడ ఈతాము నుంచి వాళ్ళు డైరెక్ట్ ఇటు వచ్చేయచ్చు, కానీ తిరిగి వెనక్కి వచ్చారు. తిరిగి వెనక్కి వచ్చి ఎర్ర సముద్రం దాటారు. సో ఈతాము నుంచి డైరెక్ట్ గా వస్తే వారు ఎర్ర సముద్రం క్రాస్ చేసే అవకాశం లేదు, అవసరం కూడా లేదు. కానీ దేవుడు మళ్ళీ నాకు 8 కిలోమీటర్లు అనుకుంటా, 2 అడుగులు వెనక్కి తీసుకొచ్చి పిహహీరోతు దగ్గర అక్కడ సముద్రం ఎదుట వారిని క్యాంప్ చేయమంటాడు. ఆ దేవుని ప్రణాళిక ఒక్కసారి మనం ఆలోచిద్దాం. సో మొదట ఫిలిస్తీయ మీదుగా వెళ్ళడానికి దేవుడు ఒప్పుకోడు, అట్స్ స్ట్రైట్ రూట్ అది. అలాగే సుక్కోతు నుంచి ఏతాం మీదుగా మారా వెళ్ళాలి అనడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ రూట్ కూడా ఆపేస్తాడు. మరలా వెనక్కి తీసుకువచ్చి ఆ సముద్రం దగ్గర నుంచి సముద్రం దగ్గర దిగమంటాడు. రీజన్ ఏంటంటే ఆ ఎర్ర సముద్రము దాటే సమయంలో దేవుడు తన శక్తిని ఇశ్రాయేలు ప్రజలకు చూపించాలి. క్రాసింగ్, డివైడింగ్ ద వాటర్స్. ఎట్ ద సేమ్ టైం ఆ ఐగుప్తీయులు ఇక మీదట వారిని మీరు చూడరు అన్నారు కాబట్టి ఐగుప్తీయులకు ఇశ్రాయేలు నడిపించిన దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు తెలియాలి. సో పర్పస్లీ దేవుడు ఉద్దేశపూర్వకంగా వెనక్కి నడిపించి, కొద్ది సమయము వెనక్కి నడిపించి అక్కడ నుంచి ఎర్ర సముద్రం దాటే ఆ పరిస్థితి ఏర్పాటు చేశారు. ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు ఎప్పుడైతే వీరు వెనక్కి వచ్చి ఎర్ర సముద్రము దగ్గర దిగారో ఇమ్మీడియట్ గా ఫరోకు వర్తమానం వెళ్తుంది. ఆ వర్తమానం ఏంటంటే వారు సముద్రం దగ్గర ఆగారు, ముందుకు వెళ్ళలేరు, కాబట్టి మనం వెళ్ళి వాళ్ళని వెనక్కి తెచ్చుకుందాం. ఎందుకంటే సముద్రము దాటడం అనేది వారికి అసాధ్యం. వెనక నుంచి మనం వెళ్దాం, వాళ్ళని సంహరిద్దాం, వెనక్కి తెచ్చుకుందాం అనే ఆ ఐడియా మరి ఆ సముద్రం దగ్గర ఆగబట్టే ఫరోకు వచ్చింది, అదర్వైజ్ రాదు. అక్కడ కూడా దేవుడని యెహోవా వారిని కఠినపరిచాడు, అనగా ఫరోని కఠినపరిచాడు అనే మాట మనం 3వ వచనం చూడండి. ఫరో ఇశ్రాయేలును గూర్చి, వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకును. అయితే నేను ఫరో హృదయంలో కఠినపరచుదును, అతడు వారి తరముగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలన మహిమ తెచ్చుకుందును. నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకుందను. వారు అలాగున దిగిరి. ప్రజలు పారిపోవునట్లు ఐగుప్తు రాజునకు తెలపబడినప్పుడు ఫరో హృదయం, అతని సేవకుల హృదయం ప్రజలకు విరోధముగా తిప్పబడి, మనం ఇలాగ ఎందుకు చేసితిమి, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలును ఎందుకు పోనిచ్చితిమి అని వారు ఇశ్రాయేలు జనాంగాన్ని తరమటానికి వారు ప్లాన్ వేసుకొని తరమడం మొదలవుతుంది. అలాగే 10, 11 ఆ వచనాలు మనకు బాగా తెలిసిన ఆ వచనాలే. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మరి ఆ నైలు నది నుంచి వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. మధ్యలో అరణ్యం ఉంది. ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత కూడా అరణ్యమే ఉంది. కాబట్టి వారికి తప్పనిసరిగా ఎర్ర సముద్రం దాటిపోవాలి. దాటడం అనేది అసాధ్యం. కనుక వారు దారి తప్పారు అన్నది ఐగుప్తు రాజు యొక్క భావన. ఎందుకంటే ఈతాము నుంచి డైరెక్ట్ గా వెళ్లకుండా మళ్ళీ వెనక్కి వచ్చారు కాబట్టి వారు దారి తప్పారు. కాబట్టి ఇదే సమయము వారిని మరి క్యాప్చర్ చేసుకోవాలి, తిరిగి వారిని ఆపరేషన్ లోకి తీసుకొని వెళ్ళాలి. సో ఇందాక చెప్పినట్లుగా దేవుడు ఎందుకు వెనక్కి తీసుకుని వచ్చాడంటే దెర్ ఆర్ సర్టన్ రీజన్స్. 4వ వచనం మనం గమనిస్తే, గాడ్ వాంట్స్ టు షో హిస్ పవర్ టు ది ఈజిప్షియన్స్.
ఐగుప్తీయులు ఆ యెహోవా ఎవరు నేను ఎరగనన్నాడు కాబట్టి ఆయన ఆ 10 తెగుళ్ళ ద్వారా చూపించిన శక్తి సామర్థ్యాల కన్నా ఆ సముద్రము 2 పాయలుగా మారడం, అందులోంచి ప్రజలు వెళ్ళిపోవడం, ఆ వెనక నుంచి ఐగుప్తీయులు రావడం, వారందరూ కూడా ఆ సముద్రంలో మునిగిపోవడం, ఇదంతా కూడా దేవుని శక్తి. కేవలము ఐగుప్తీయులకు మాత్రమే కాదండి, ఈ విషయం ఆ చుట్టుపక్కల దేశాలన్నిటికీ తెలిసిపోయింది. అనగా వారిని నడిపించిన దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఆ చుట్టుపక్కల దేశాలన్నిటికీ కూడా తెలిసింది. సో ఇంకొక రీజన్ ఏంటంటే, గాడ్ వాంట్స్ టు షో హిస్ ప్రొటెక్షన్ ఓవర్ ఇజ్రాయెలైట్స్. ఇశ్రాయేలుకు తన భద్రత ఏ రీతిగా ఉండబోతుందో ఆ విషయాన్ని కూడా తెలియజేయాలనుకున్నాడు. ఒకటి, గాడ్స్ పవర్ టు ది ఈజిప్షియన్స్ అండ్ గాడ్ ప్రొటెక్షన్ టు ది ఇజ్రాయెలైట్స్. సో ఈ క్రాసింగ్ ద రెడ్ సీ అనేది ఒక విధంగా ఆలోచిస్తే లైఫ్ సేవింగ్ టు ది ఇజ్రాయెలైట్స్ అండ్ లైఫ్ టేకింగ్ టు ది ఈజిప్షియన్స్. వారి ప్రాణాలు కాపాడింది అక్కడ, అదే రీతిగా ఐగుప్తీయుల ప్రాణాలు తీసేసింది. కాబట్టి ఈ వెనక్కి రావడం, ఈ ఎర్ర సముద్రం దాటడం అనేది పూర్తిగా దేవుని చిత్తము చొప్పున, దేవుని ప్రణాళిక చొప్పున ఇశ్రాయేలు జనాంగాన్ని ఎర్ర సముద్రము దగ్గర తీసుకుని వచ్చి ఆ ఎర్ర సముద్రము దాటించి మరి ఇంకొక దారి ఏతాము నుంచి మారాకు ఉన్నప్పటికీ కూడా మరి ఆ దారికి అక్కడ తీసుకుని వస్తాడు. సో అక్కడ ఆగి ఉన్నప్పుడు వెనక నుంచి తరుముతున్న ఆ ఫరో సైన్యాన్ని చూచి కొంతమంది, అనగా ఇది నచ్చని ఇశ్రాయేల్ కొంతమంది మోషే మీద సనగడం, మరి ఐగుప్తులు మాకు సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా అంటూ చెప్పడం, మేము ఐగుప్తులకు బానిసలైపోతాం, మా జోలికి రావద్దు అని వారు మాట్లాడడం, ఈ విషయాలన్నీ మనము 12వ వచనంలో మనం కనబడతాం. 13వ వచనంలో మోషే మాట్లాడుతూ, భయపడకుడి, యెహోవా మీకు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవలని ప్రజలతో చెప్పాను. సో ఊరక నిలిచుండి అనే ఈ మాటలు మోషే 2-3 సార్లు పలకడానికి గల కారణం ఏంటంటే, 6 లక్షల కాల్బలము కలిగిన ఈ జనాంగం వెళ్తున్నప్పుడు ముందు సముద్రం ఉంది, వెనక ఫరో సైన్యం ఉంది. మరి ఆ సైన్యము తరుముకుంటూ వస్తుంటే వీళ్ళు మరి చేతులు కట్టుకొని ఉంటారా? అటో ఇటో పారిపోవడానికి, సామాన్ సర్దుకోవడానికి, ప్రాణభయం చేత ఎటోకట్టు అనగా మొత్తం ఆ సిస్టమ్ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోయింది. అటు ఇటు పరిగెడుతున్నారు. సో ఏం జరుగుతుందో తెలియదు, గందరగోళ పరిస్థితి వాళ్ళు. కాబట్టి జస్ట్ వెయిట్, ఊరక నిలిచండి, జస్ట్ మీరందరూ కామ్గా ఉండండి, ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడండి, మీరెవరు పరిగెత్తొద్దు, అటు ఇటు వెళ్ళొద్దు, మీరు భయపడొద్దు అని మోషే చెప్పిన సూచనలు మనకు అక్కడ కనబడతాయి. అలాగే యెహోవా నేడు మీకు కలగచేయు రక్షణను, ఆ రక్షణ అనే మాట అక్కడ కనబడుతుంది. అనగా క్రొత్త నిబంధనలో మనం భావించే రక్షణ అనేది పాప సంబంధమైన జీవిత అనుభవాలకు సంబంధించింది. కానీ ఇక్కడ రక్షణ అనే ఆ వర్డ్ దేని కొరకు వాడబడిందంటే గాడ్స్ ప్రొటెక్షన్, దేవుని కాపుదల. దేవుడు మిమ్మల్ని ఐగుప్తు రాజులోంచి, ఫరో నుంచి మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి మీరు సైలెంట్ గా ఉండండి. అదే రీతిగా నేడు మీరు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మీరు అన్నడు చూడరు. ఇందాక మనం చూసాం కదా క్లిప్పింగ్ లో, మరి వారు ఎర్ర సముద్రం దాటి ఒక అడుగు అవతలకు వేయగానే వెనక నుంచి సైన్యం లోపలికి వచ్చింది. దేవుడు సముద్రాన్ని తిరిగి మరి కప్పివేయగా తరుముకుంటూ వచ్చిన ఐగుప్తులందరూ కూడా ఆ సముద్రంలో మునిగి చనిపోయారు. అదే రీతిగా 14వ వచనం గమనిస్తే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను గనుక మీరు ఊరకనే ఉండవలని ప్రజలతో చెప్పాను. హీబ్రూ భాషలో ఉన్న ఆ పదము యొక్క ఆ భావం అంటే ఊరకనే అంటే, ఆ భావం అంటే శాంతిగా ఉండండి, సమాధానంగా ఉండండి,
నెమ్మదిగా ఉండండి, అల్లరి చేయొద్దు, భయపడొద్దు. యెహోవా నేడు కలగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి అని చెప్పడం అనేది మనకు కనబడుతుంది. ఈ సంభాషణలో మనకు చాలా ప్రాముఖ్యంగా కనిపించే ఒక అంశం ఏంటంటే, ఈ సంభాషణలో మోషే యొక్క విశ్వాసం, ద ఫెయిత్ ఆఫ్ మోసెస్. అనగా మోషేకు ఈ ప్రయాణం గురించి, సుక్కోతు నుంచి ఈతాం నుంచి మరలగా వెనక్కి పిహాహీరోతు దగ్గరికి వెనక్కి రావాలి, సముద్రం దగ్గరికి ఆగాలి, ఈ విషయాలన్నీ దేవుడు చెప్పలేదు. కానీ ఈ దేవుడు తనకు ముందుగా ఉండి నడిపిస్తున్నాడని, ఆ దేవుడు మాకు తోడుగా ఉన్నాడని ఆ విశ్వాసాన్ని పరిపూర్ణంగా మరి అక్కడ మోషే వ్యక్తపరుస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే, ద విశ్వాసం అనేది, ఫెయిత్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ వెపన్ ఇన్ ది క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా చాలా బలమైన సాధనం. ఆ విశ్వాసం ద్వారా సాధించలేనిదంటూ ఏది లేదు. ఏ కత్తి కానీ, లేకపోతే ఏ ఖడ్గము కానీ, లేకపోతే ఏ ఆయుధము కాని ద్వారా కానీ, లేకపోతే ఏ ఆజ్ఞ ద్వారా కానీ సాధించలేనిది విశ్వాసం ద్వారా సాధించగలము. మరి ఇక్కడ ఆ సముద్రము ఎదురుగా ఉంది, వెనక నుంచి సైన్యం ఉంది. మోషే మీరు అల్లరి చేయొద్దు, నిశ్శబ్దంగా ఉండండి, నేడు యెహోవా కలగచేయు రక్షణ మీరు చూడండి, ఈ ఐగుప్తులను మరలా చూడండి మోషే చెప్పగలిగాడు. అంటే ఆ మోషే యొక్క విశ్వాసం అక్కడ కనబడుతుంది. ఆ మాట దేవుడు ముందుగా ఆ మోషేకు చెప్పలేదు, కానీ మోషే తన విశ్వాస ప్రదర్శన ద్వారా అక్కడ దేవుని యొక్క శక్తిని ఆనాటి ఆ ఇశ్రాయేలు ప్రజలకు, అదే రీతిగా ఐగుప్తీలకు చూపించడము అనేది కనబడుతుంది. సో 15వ వచనానికి మనం వస్తే, అక్కడ యెహోవా మోషేతో అంటాడు, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవేళ నాకు మొరపెడుతున్నావు అనగా ఆ సిచ్యుయేషన్ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ సిచ్యుయేషన్ లో ఈ వీళ్ళందరూ కేకలు వేస్తున్నారు, గగ్గోలు చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు. మోషే వారిని నిశ్శబ్దంగా ఉండమంటున్నాడు. కానీ దేవుడు ఏమనంటే, మోషే నీవు నాకేలా మొరపెడుచున్నావు అంటే, మోషే బయటికి వారితో ధైర్యంగా మాట్లాడినప్పటికీ కూడా అంతరంగంలో మౌనంగా దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా, మమ్మల్ని తీసుకుని వచ్చావు, ఇదిగో ప్రజలు ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని తీసుకుని వచ్చావా, ఇక్కడ చంపడానికి తీసుకుని వచ్చావా అని వారు బాధపడుతున్నారు. ప్రభువా, దయచేసి ఈ పాండమిక్ సిచ్యుయేషన్ నుంచి మమ్మల్ని కాపాడు అంటూ దేవునికి మౌన ప్రార్థన, అనగా నోరు మాత్రమే ప్రజలతో నిశ్శబ్దంగా ఉన్నటువంటి, కానీ మోషే హృదయము దేవునితో సంభాషిస్తుంది. అందుకే నాకు నీవేళ మొరపెడుచున్నావు, సాగిపోవుడి అంటూ ఇశ్రాయేలు జనాంగముతో చెప్పుమని చెప్పడం కనబడుతుంది. అనగా మోసెస్ మాటలో ఆ ఫెయిత్ ఎక్స్ప్రెషన్, ఆయన మాటల్లో ఆ విశ్వాస ప్రదర్శన స్పష్టంగా కనబడుతుంది. ఆ విశ్వాస ప్రదర్శన ద్వారా విశ్వాస అనుభవంలోనికి వస్తారు. ఫెయిత్ ఎక్స్ప్రెషన్ లోంచి ఫెయిత్ ఎక్స్పీరియన్స్ లోనికి వస్తారు. ఫెయిత్ ఎక్స్ప్రెషన్స్ నుంచి ఫెయిత్ ఎక్స్పీరియన్స్ లోనికి వస్తారు. ఈ సందర్భంలో ఒక మాట, నేను కొత్త నిబంధనలో ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో, మీరు దేని గురించి ప్రార్థన చేస్తున్నారో అవి దొరికినని మీరు నమ్మినడల ఆ క్షణమే మీకు లభిస్తుంది. అనగా మన విశ్వాసం యొక్క శక్తి ఎటువంటిదంటే, దేని గురించి మనం ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థించేది దొరకక ముందే దొరికినవని నమ్మినడల ఆ క్షణమే దొరుకుతుంది. మోషే ఆ క్షణమందు మరి తాను దేవుని శక్తిని రుచి చూడబోతున్నాడని, ప్రజలను దేవుడు కాపాడబోతున్నాడని నమ్మాడు, విశ్వసించాడు. ఆ విశ్వాసాన్ని ప్రజలకు ప్రకటించాడు. అదే రీతిగా ఆ విశ్వాసాన్ని బట్టి
దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు ఆ సముద్రాన్ని పాయలుగా చేయటానికి, నాకెందుకు మొరపెడుతున్నావు, నీ కర్ర సాచి సముద్రం మీద చాపి దాని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలు మరి సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. సముద్రం మధ్యను ఆరిన నేల మీద, తడి నేల కాదండి, తడి నేల మీద నడవాలంటే ఇసుకలో నడవడం చాలా కష్టం. కానీ ఆరిన నేల మీద దేవుడు ఎటువంటి గాలిని మరి తీసుకుని వచ్చింటాడో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ గాలి యొక్క ప్రభావం ఒకసారి నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఆ వాటర్ డివైడ్ కావడానికి, ఆ నీరు రెండు వైపులా గోడ వలె నిలిచిపోవటానికి, ప్రజలు ఆరిన నేల మీద నడవటానికి, ఇందాక క్లిప్పింగ్లకు వచ్చేసాం, పైనుంచి ఒక గాలి, ఒక వేవ్ వస్తుంది. సో ఈనాడు మన కాలంలో, మన కాల పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ తుఫానులు, సునామీలు సముద్రములోని నీటిని మరి నేల మీదకి తీసుకుని వస్తుంది. తుఫాను కానీ లేకపోతే సునామీ కానీ, ఆ తుఫాను యొక్క ప్రభావానికి ఏమవుతుందంటే నీటిని నేల మీదకి తెస్తుంది. అదే రీతిగా ఆ తుఫాను సమయంలో నీరు ఆకాశానికి ఎగురుతుంది. నీరు ఆకాశానికి ఎగిరి మరి సముద్రంలోంచి ఎగిరిన ఆ నీరు ఒక అలవలే ఆకాశ శూన్యంలోంచి వచ్చి నేల మీద పడుతుంది. కాబట్టి ఈ తుఫాను వచ్చినప్పుడు మనకు వర్షాలు కురుస్తాయి. సో సముద్రం నీరు పైకి ఎగరటానికి కానీ, అది వచ్చి ఆ సముద్రంలో నుండి నేల మీద పడడానికి గల కారణం ఏంటంటే గాలి. సో తుఫాను వచ్చిన ప్రతిసారి గాలి ఎందుకు ఉంటుందంటే ఆ గాలి యొక్క మరి ఆవర్తనము ద్వారా నీరు ప్రభావితం చెందుతుంది. సో తుఫానుకు రావడానికి గల కారణము సముద్రం కాదు, సముద్రం మీద ఆవరించిన ఆ తుఫాను ఆ సముద్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన గాలి. కాబట్టి ఆ గాలి తుఫాన్. కాబట్టి ఆ సముద్రపు నీరు మరి అలా తరంగాల వలె పైకి ఎగిరి నేల మీదకి వచ్చాయంటే దానికి కారణం గాలి. కాబట్టి ఈ సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేయబడింది. ఆరిన నేలను వారు నడిచారంటే దానికి కారణం దేవుడు తన వాయువును పంపించాడు. ఆ క్లిప్పింగ్ లో కూడా మనకు అది స్పష్టంగా కనబడుతుంది. సో కాబట్టి గాలి నీటిని ఏ రీతిగా మరి ఆకాశానికి ఎగిరింప చేస్తుందో, నేల మీద పడజేస్తుందో, అదే రీతిగా ఆ నీటిని ఆ రోజు మరి ఆ ఎర్ర సముద్ర దాటే సమయంలో నీటిని రెండుగా వేరు చేయగల శక్తి ఆ గాలికి ఉంది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి 19 నుంచి 20 వచనాలు మనం గమనిస్తే, వెనక సైన్యం ఉంది, ముందు సముద్రం ఉంది. అప్పుడు ఆ దేవుని దూత వెనక్కి వెళ్ళింది. వెనక్కి ఎక్కడికి వెళ్ళింది? ఇశ్రాయేలులకు ఐగుప్తీయులకు మధ్యన నిలబడి వారికి చీకటి కలిగింపచేసింది. అనగా వారి దారి కనబడక ముందుకు ఎటు వెళ్ళాలో తెలియదు. అదే రీతిగా అక్కడ ఉన్న అగ్నిస్తంభము వీరికి వెలుతురునిచ్చింది. అనగా ఆ మేఘస్తంభము, అగ్నిస్తంభము వెనక్కి వెళ్ళి, మేఘస్తంభము వారికి చీకటి, ఇశ్రాయేలులకు అగ్నిస్తంభము వెలుగును కలిగింపచేసింది. కాబట్టి ఆ రెండు జాతుల మధ్య, రెండు ప్రజల మధ్య, అనగా ఐగుప్తీయులు, ఇశ్రాయేళ్ల మధ్య ఆ మేఘస్తంభము, అగ్నిస్తంభము ఒక గోడలాగా నిలిచింది. కాబట్టి ఆ సమయంలో వారు దాటుకుంటూ వెళ్ళడం అనేది కనబడుతుంది. కాబట్టి ఈ ఎర్ర సముద్రం దాటే ఈ సందర్భంలో స్పష్టంగా కల్పించే ఒక ముఖ్యమైన ఉద్దేశం అంటే ఫెయిత్, విశ్వాసం. ఇశ్రాయేలు ప్రజల్లో ఆ విశ్వాసం కావాలి. ఎందుకంటే వారు 400 సంవత్సరాలు పైగా దేవుని ఎరుగని ప్రజలుగా ఉన్నారు. అక్కడ కొన్ని తెగుళ్ళు వచ్చినప్పటికీ కూడా అవి వారిని ఇశ్రాయేలు ప్రజల్లో అంతగా ప్రభావితం చేయలేదు. ఎందుకంటే ఆ తెగుళ్ళు ఐగుప్తీయుల మీద వచ్చాయి. కానీ ఎవరిని వెంబడించి
ఎవరి కొరకు కనాను వాగ్దానం చేయబడిందో వారికి వారిని నడిపించే దేవుని మీద విశ్వాసం కావాలి. సో ఆ విశ్వాసము వారి పట్ల వారిలో పెంపొందింప చేయడానికి గాడ్ లెట్ దెమ్ బ్యాక్, ఈ తాము నుంచి వెనక్కి తీసుకుని వచ్చి ఎర్ర సముద్రము దాటునట్లుగా వారిని తీసుకుని వచ్చినట్లుగా మనము చూడవచ్చు. మరి వెనక నుంచి తరుముతున్నవా మనం గమనిస్తే ఆ 24వ వచనం, అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుంచి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నారని చెప్పుకొనిరి. యెహోవా వారి తరపున మనతో యుద్ధము చేస్తున్నాడు కాబట్టి లెట్ us ఫ్రీ బ్యాక్, పారిపోదము రండి అని చెప్పడం. వారి రథములు ఆ ఇసుకలో కూరుకొని పోవడం కానీ, ఆ రథములు ఇరిగిపోవడం కానీ, వారు ముందుకు వెళ్ళలేకపోవడం కానీ, వెనక్కి రాలేకపోవడం కానీ, ఈ లోపల సముద్రంలో నీరు ఆ రెండు ప్రక్కల ఉన్న గోడవలే ఉన్న ఆ నీరు కలిసిపోవడం కానీ, మరి వారందరూ కూడా ఆ సముద్రంలో మునిగి చనిపోయినట్లుగా మనము చూడగలం. సో తర్వాత 26 నుంచి 28 వరకు మనం గమనిస్తే ఆ నీళ్లు తిరిగి రావడం, ఆ సముద్ర మధ్యంలో ఆ ఐగుప్తులందరూ కలిసి అక్కడ మునిగిపోవడం, మరి వారు యెహోవా వారి పక్షం యుద్ధము చేర్చునని చెప్పుకొని వారు ఆగిపోవడం అనేది మనకు ఇదే విషయం 29 నుంచి కూడా చూస్తే, అయితే ఇశ్రాయేలు 6 నెలలు సముద్రం మధ్య ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కల గోడవలే ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుంచి వారిని ఇశ్రాయేలు రక్షించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున చూచిరి. ఆ యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి అనే విషయాన్ని మనం 14వ అధ్యాయం చివరిలో చూడగలం. సో 15th చాప్టర్ ఏ సాంగ్ ఆఫ్ ప్రైజ్, పరిపూర్ణంగా దేవుని దగ్గర వారు స్తుతి ప్రార్థన పాట పాడుతున్నట్లుగా మనం గమనించవచ్చు. మరి మోషేయు ఇశ్రాయేలు యెహోవాను గురించి ఈ కీర్తన పాడిరి అనే ఈ పాట గురించి 1-2 మాటలు నేను చెప్పాలి. ఏంటంటే ఈ పాట ఆ ఎర్ర సముద్రంలోంచి బయటికి వచ్చినప్పుడు మరి మోషే లేకపోతే మిరియాము ఆమె ప్రవక్తిని అని మొదటిసారిగా ఆమె గురించి రాయబడింది. ఆమె కానీ మరికొందరు స్త్రీలు కానీ ఆ పాట పాడుతున్నప్పటికీ కూడా ఈ పాట మొత్తము ఆ క్షణంలో అనగా అక్కడ అప్పుడు వ్రాయబడి ఉండకపోవచ్చు అని కొంతమంది భావన. కారణం ఏంటంటే అందులో ఉన్న కొన్ని వచనాలు ఆ తర్వాత కాలంలో జరిగిన కొన్ని వచనాలుగా భావించడానికి కొంత క్లాసిఫికేషన్ అక్కడ జరుగుతుంది. సో 15వ అధ్యాయం 10వ వచనం వరకు ఆయన గాలిని విసురు చేసి సముద్రంలో వారిని ముంచి వేసిన ఆ అద్భుతం వరకు మనము చూస్తాం. అక్కడ వారు దేవుని స్తుతిస్తారు. 11వ వచనంలో యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, ఆ పరిశుద్ధత బట్టి నీ మహానీయుడవు, స్తుతి కీర్తన బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడు, నీ వంటి వాడెవడు లేడు, నీ దక్షిణ హస్తము చాపుతివి, భూమి మామి వారిని మింగివేసెను అని స్తుతి చెల్లిస్తూ, మరి 13వ వచనంలో దేవుని కృప వారి పట్ల ఎలా ఉందో 13వ వచనంలో దే కుడ్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ గ్రేస్ ఫర్ ద ఫస్ట్ టైం. కృప అనే మాట కూడా అక్కడ మనము చూస్తున్నాం. కానీ కొత్త నిబంధనలో మనకు కనిపించే కొంత వొకాబులరీ, రక్షణ కానీ కృప కానీ కొత్త నిబంధనలో మనకు తరచుగా కనబడుతుంటాయి. ఇక్కడ కృప గురించి మాట్లాడుతూ, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. నేను ఆ తర్వాత కాలం అనే మాట ఎందుకు వాడానంటే, ఆ సమయంలో పరిశుద్ధాలయం ఉందా? ఆలయం నిర్మించబడలేదు కదా, వారు ఇంకా ట్రావెల్లో ఉన్నారు. కేవలం ఎర్ర సముద్రం మాత్రమే దాటారు. కానీ పరిశుద్ధాలయం గురించిన వర్డ్ అక్కడ రావడం గల కారణం అంటే, ఈ పాటకు
పాటలో కొన్ని వచనాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 వచనాలు అనుకుందాం, ఒక 4-5 వచనాలు ఆ సందర్భంలో కంపోజ్ చేసినప్పటికీ ఈ పాటను కంటిన్యూ చేస్తూ మిగతా కొన్ని వచనాలు ఆ తర్వాత కాలంలో మరి ఆయా పరిస్థితుల్లో దేవుని వాడు విడిపించినప్పుడు మరి వారు కొన్ని వచనాలు రాసి ఆ తర్వాత కాలంలో యాడ్ చేసి ఉంటారు అని చెప్పబడుతుంది. 14-15 వచనం చూడండి. జనములు విని దిగులు పడుతురు, ఫిలిస్తీయ నివాసులకు వేదన కలుగును, ఎదోము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు గురుగు పుట్టును, కనాను నివాసులందరూ దిగులంది కరిగిపోవుదురు, భయము అధిక భయము వారికి కలుగును. సో ఈ జాతులు ఫిలిస్తీన్లు కానీ, ఎదోమీయులు కానీ, మోయాబీయులు కానీ, కనానీయులు కానీ ఆ ఎర్ర సముద్రం దగ్గర లేరు. వీరందరూ ఎప్పుడు వస్తారంటే ఆ తర్వాత కాలంలో విల్డర్నెస్ జర్నీలో మీరు ఒక్కొక్కరు వాళ్ళకు ఎదురవుతారు. కాబట్టి వారు ఏ రీతిగా ఈ ఎర్ర సముద్రం యొక్క పార్టిషన్ గురించి చూసి వారు తెలుసుకొని ఈ ప్రజలను చూసి భయపడ్డారో దిగులు పడ్డారో ఆ విషయాన్ని తర్వాత వాళ్ళు ఆ వచనం యాడ్ చేసినట్టుగా కనబడుతుంది. 16-17 వచనాలు చూస్తే ఆ 16వ వచనం, యెహోవా నీ ప్రజలను అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుండాను, నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చెదవు. ఎక్కడికి? కనాను. అలాగే 17వ వచనం చూడండి, యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటను, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలబెట్టెదవు, యెహోవా నిరంతరము ఏలువాడు. ఈ 18వ వచనం అది ఏ కాంటెక్స్ట్ లో అంటే నీవు నివసించుటకు నిర్మించుకున్న చోట. ఆ చోటు ఏంటి? నీ స్వాస్థ్యమైన కొండ అనగా యెరూషలేము దేవాలయము సొలొమోను కాలంలో నిర్మించబడింది. సో సొలొమోను ఎక్కడ? యెరూషలేములోని ఆ 7 కొండల్లో ఒక కొండ మీద, ఒక పర్వతం మీద సొలొమోను దేవాలయం నిర్మించాడు. ఎర్ర సముద్రము దాటినప్పుడు ఆ కొండ లేదు, ఆ కొండ మీద దేవాలయం లేదు. సో ఈ సాంగ్ కి మరి ఆయా సందర్భాల్లో కొన్ని వచనాలు రాసి, సందర్భానుసారమైన వచనాలు రాసి ఇశ్రాయేల్ చారిత్రాత్మక అనుభవాలను అనగా వారి చరిత్రలో ఆయా కాలాల్లో ఏమేమి జరిగాయో, దేవుని ద్వారా ఎటువంటి అద్భుతాలు వారు రుచి చూచారో అవన్నీ కూడా ఆయా వచనాలుగా వారు రాసి ఈ పాటకు వారు జోడించారు అని చెప్పడానికి కొన్ని అవకాశాలు కనబడతాయి. సో మరలా 19th వచనంలో ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులు సముద్రంలో దిగగా యెహోవా మీదికి సముద్రం జలము రప్పించెను, అయితే ఇశ్రాయేలు సముద్రం మధ్యను 6 నెలలు నడిచిరి. ఇక్కడ 20-21 వచనంలో మిరియాము తంబురను పట్టుకున్నట్టుగా స్త్రీలందరూ తంబుర నాట్యంతోనూ ఆమెను వెంబడించగా మిరియాము వారితో కలిసి ఇట్లు పాటలు పాడను అనే మాట వాడబడింది. సో ఇక్కడ మొట్టమొదటిసారిగా ప్రవక్తిని అనే మాట, ప్రొఫెటస్ అనే మాట మిరియాము గురించి వాడుతుంది. అప్పటి వరకు మోషే నాయకుడిగా నియమించబడ్డాడు, అహరోను అతనికి నోరుగా ఉన్నాడు, అనగా అతనికి వాయిస్ గా ఉన్నాడు, అతనికి ప్రవక్తగా ఉన్నాడు. ఎవరికి? మోషేకు ప్రవక్తగా ఉన్నాడు, మోషే తరపున మాట్లాడువాడుగా. అదే రీతిగా మిరియామును కూడా ప్రవక్తినిగా దేవుడు అక్కడ మరి గుర్తించినట్లుగా కనబడుతుంది. కాబట్టి ఈ నాయకత్రయం అక్కడ స్పష్టంగా కనబడుతుంది. అహరోను కానీ, మిరియాము కానీ, అదే రీతిగా మోషే కానీ, ఈ ముగ్గురు కూడా వారి వారి పాత్రలు. మరి ఆ తర్వాత కాలంలో అహరోను యాజకుడు అవుతాడు, మోషే నాయకుడు అవుతాడు, మిరియాము ప్రవక్తిని అవుతుంది. ఈ ముగ్గురు కలిసి నడిపించినట్టుగా కనబడుతుంది. సో ఈ 22వ వచనం నుండి మనం గమనిస్తే, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. సో ఇక్కడ రెడ్ సీని క్రాస్ చేసిన వారు అక్కడి నుంచి
మారాకు, ఆ తర్వాత ఎలీముకు వారు ట్రావెల్ చేశారు. సో ఇందాక చెప్పినట్టుగా ఇట్లా స్ట్రైట్ గా ఫిలిస్తీన్ ప్రాంతం కూడా వెళ్లకుండా దేవుడు ఇక్కడికి తీసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడికి వెనక్కి తీసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ మార్చి, సో ఇక్కడ నుంచి ఇలాగా ఆ మారాకు తీసుకుని వచ్చారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి దాదాపు 3 దినముల ప్రయాణం వారు చేస్తారు. ఆ 3 దినముల ప్రయాణం చేసినప్పుడు అక్కడ నీరు వారికి దొరకలేదు. మనకు ఇందాక నేను చెప్పిన అరణ్యము, అది అట్ ద సేమ్ టైం డిజర్ట్, ఒక ఎడారి ప్రాంతం. వారికి ఏమి ఉన్నా లేకున్నా కానీ నీరు తప్పనిసరిగా కావాలి. నీరు లేకపోతే ప్రయాణం చేయలేదు. కాబట్టి ఆ నీటి గురించి 2-3 సార్లు సనిగిన అనుభవాలు మనకు అక్కడ కనబడతాయి. మరి ఆ అనుభవాల్లో వారు ఆ ఎర్ర సముద్రము దాటిన తర్వాత 3 దినములు మరి ఆ షూరు అరణ్యం గుండా ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం చేసినప్పుడు వారికి నీరు దొరకలేదు. మారాకు వచ్చారు. మారాలో వారికి చేదు నీరు దొరికింది. వెంటనే ఇమ్మీడియట్ గా మరలా ఏమంది, మరలా సనుగుడు. కొన్నిసార్లు మనము ఆ కుటుంబంలోనే అందరినీ తృప్తిపరచడం కష్టం, ఏదైనా కావాలి అన్న. సో ఏదైనా అకేషన్ లో కూడా, ఏదైనా స్పెషల్ ఈవెంట్ లో కూడా, ఈవెన్ మన చర్చెస్ లో కూడా కొన్ని అకేషన్స్ లో ఏదైనా స్పెషల్ డిషెస్ ఏమైనా పెట్టాలి, అందరినీ తృప్తిపరచడం ఏదో ఒక కొత్త కలుగుతుంది. కానీ ఇంతమందిని నడిపిస్తున్నప్పుడు ఇంతమందికి కావాల్సిన నీరు, ఇజ్ ఇట్ పాసిబుల్ చెప్పండి? ఇంతమందికి కావాల్సిన నీరు సాధ్యం కాదు. సో ఈవెన్ ఆహారం కూడా సాధ్యం కాదు. అఫ్ కోర్స్ దేవుడి తర్వాత అది మన్నాన్ని పంపిస్తాడు, కానీ అక్కడికి ఇంకా మనం రాలేదు. వారు తెచ్చుకున్న ఆహార సామాగ్రి అంతా కూడా వారు ఈ 3 దినముల ప్రయాణంలో మరి అయిపోయి ఉంటుంది. వాటర్ కూడా, నీళ్ళ తిత్తుల్లో కూడా నీరు కూడా అయిపోతుంది. కాబట్టి వారు సనగడంలో కూడా ఒక మీనింగ్ ఉంది, ఒక వాస్తవం ఉంది. తప్పనిసరిగా ఎవరైనా ఆ పరిస్థితిలో ఉంటే సనిగే అవకాశాలు ఉన్నాయి. కానీ దేవుడు ఇక్కడ ఒక అద్భుతం చేసి ఒక ప్రామిస్ వాళ్ళకి ఇస్తాడు. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్ ప్రామిస్. 24వ వచనం, ప్రజలు మేమేమి తాగుదామని మోషే మీద సనుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టిన. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత ఆ నీళ్లు మధురములాయను. అచ్చట ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడని యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచినడల నేను ఐగుప్తులకు కలగచేసిన రోగములు ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పారు. సో ఇక్కడ దేవుడు ఒక చిన్న కవనెంట్ వాడుతుంది. మీరు నా మాటలు వింటే, నేను చెప్పినట్టు చేస్తే, నా విధిని మీరు పాటిస్తే అని వారిని చిన్న పరీక్షించి, ఆ పరీక్షలో వారికి హెచ్చరికలు చేసి, మరి దేవుని దృష్టికి న్యాయమైనవి మీరు చేసినట్లయితే ఏ తెగులు నీ గుడారము రాదు, ఐగుప్తులో ఉన్నటువంటి ఏ రోగము మీకు రాదు, మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవాను నేనే. సో ఇక్కడ 3 విషయాలు మనము ఇప్పటి వరకు దేవుని గురించి తెలుసుకోవాలి. ఆ ఆది కాండములో దేవుడు సృష్టికర్తగా కనబడతాడు. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త. సో నిర్గమ కాండంలోకి వచ్చేసరికి దేవుడు ఎలా కనబడతాడంటే, మొదటిది విమోచకుడుగా కనబడతాడు. ఐగుప్తులోంచి, ఆ దాస్యంలోంచి వారిని విడిపించాడు. రిడీమింగ్ గాడ్, విమోచకుడైన దేవుడు. రెండవది ఆ ఎర్ర సముద్రములోంచి వారిని దాటించి రక్షించు దేవుడిగా, అనగా రక్షణకర్త అయిన దేవునిగా పరిచయం చేయబడతాడు. ఇక్కడ ఆ మారా దగ్గర వారిని పరీక్షించి ఏమంటే నేను స్వస్థపరిచే దేవుణ్ణి అంటాడు. సో క్రియేటర్ గాడ్, రిడీమింగ్ గాడ్, సేవింగ్ గాడ్ అండ్ హీలింగ్ గాడ్. చూసారా, గాడ్స్ అట్రిబ్యూషన్స్ అన్ని కూడా, దైవిక లక్షణాలన్నీ కూడా వారికి ఈ ప్రాణ కాలంలోనే
ఒక్కొక్కటిగా వారికి వివరిస్తున్నట్లుగా, అనగా హీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ వాట్ హీ వాస్, వాట్ హీ ఈస్ అండ్ వాట్ హీ విల్ బి. ఎందుకంటే 400 సంవత్సరాలు ఆ దేవుని గురించిన ఎరుక వారికి లేదు కాబట్టి ఈ ప్రయాణ కాలంలోనే దేవుడు తానెవరో పరిచయం చేయడానికి, ప్రత్యక్షపరచడానికి ఈ కొన్ని ఇన్సిడెన్సెస్ ద్వారా, ఈ ప్రాణాల ద్వారా దేవుడు వారిని నడిపించాడు. మరి ఆ తర్వాత వారు అక్కడి నుంచి ఆ మారా నుంచి ఎక్కడికి వచ్చారంటే వాళ్ళు ఎలీముకి వచ్చారు. ఆ ఎలీము దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి. సో దే ఎన్క్యాంప్డ్ దేర్. ఎలీము దగ్గర క్యాంప్ వేశారు. ఎందుకంటే అక్కడ వారికి 12 బుగ్గలు, నీటి బుగ్గలు. ఒక మాటలో చెప్పాలంటే 12 గోత్రాలకి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క నీటి బుగ్గ. సో 12 ట్రైబ్స్ కి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క నీటి బుగ్గ. నీటి బుగ్గ అనే మాట ఇక్కడ వాడటానికి గల కారణం అంటే ఇట్ వాజ్ నాట్ ఎ వెల్. గమనించండి, అది బావి కాదు, 12 బావులు కాదు. ఎందుకంటే బావిలో నీరు చేదే కొలది కొన్నిసార్లు ఆ నీరు తరిగిపోయే అవకాశం ఉంది. నీటి బుగ్గ అంటే ఊట. సో ఊరుతూ ఉంటుంది. ఎంతగా తాగుతుంటామో, ఎంతగా తీసుకుంటామో, ఎంతగా ఊరుతూ ఉంటుంది. సో ఆ భాష కూడా, ఈ బైబిల్ రైటర్స్ భాష కూడా చాలా స్పష్టంగా బావి అనే మాట వాడకుండా నీటి ఊట అనే మాట వాడారు. అదే రీతిగా వారికి 70 ఈత చెట్లు, అనగా ద ఫస్ట్ ఫుడ్ వాట్ దే హ్యాడ్ ఇన్ ద విల్డర్నెస్. వారికి ఈత పళ్ళే మొదటి ఆహారం. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారికి ఈత పళ్ళే వారికి మొదటి ఆహారం. కాబట్టి ఈత పళ్ళు తినుకుంటూ ఎలీము దగ్గర ఆ ఊటల నీరు తాక్కుంటూ కొన్ని రోజులు వారు రెస్ట్ తీసుకున్నారు. అనగా ఆ క్యాంప్ కొద్దిగా బ్రేక్. ఎందుకంటే కాన్స్టాంట్ గా ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఆ పశువులు లేకపోతే చిన్న బిడ్డలు అలసిపోయే అవకాశాలు ఉన్నాయి, వృద్ధులు చనిపోయే అవకాశం ఉన్నాయి. కాబట్టి దేవుడు వారికి ఒక క్యాంప్ అక్కడ అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. సో నెక్స్ట్ వీక్ నుంచి 16వ విషయం నుంచి 16వ అధ్యాయం నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 16వ అధ్యాయం తర్వాత అనగా ఈ ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇశ్రాయేల్ అనుభవాల్లో మనకు నిర్గమకాండం మాత్రమే కాకుండా సంఖ్యాకాండము, లేవి కాండం కూడా మనకు కలిసి చదువుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బైబిల్లో ఒక గ్రంథం తర్వాత మరొక గ్రంథం ఉన్నాయి, కానీ ఇశ్రాయేల్ చరిత్రలో అవన్నీ ఒకే పర్యాయం జరిగాయి. వాళ్ళు డివైడ్ చేసినప్పుడు ఆ హిస్టారికల్ గా ఒక నేరేషన్ కోసం ఆ ఎక్సోడస్ ఈవెంట్ తీసుకున్నారు. అదే రీతిగా లెవిటికస్ అనేది వారికి ధర్మశాస్త్ర సంబంధమైన విధి విధానాల కొరకు ఆ లెవిటికస్ అని ఇచ్చారు. ఇవన్నీ కూడా 16 నుంచి ఆయన సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు వారికి ఇచ్చిన సూచన మేరకు ఇవి క్రానోలాజికల్ ఆర్డర్ లో మనం వెళ్తాం. అనగా టైం స్కేల్ బట్టి మనము వెళ్తాం. బైబిల్లో ఉన్న టెక్స్ట్ బట్టి కాకుండా క్రానోలాజికల్ ఆర్డర్ లో నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవి కాండము 3 కలుపుకొని, ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండం కూడా కలుపుకొని, మరి 4 పుస్తకాలు కలుపుకొని మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తాం. సో ఇప్పటి వరకు కొంత జర్నీ మనము చూసాం. మరి రాబోయే దినాల్లో మిగతా జర్నీ కూడా చూడటానికి ప్రయత్నం చేద్దాం. మరి వారి జర్నీ యొక్క మ్యాప్ కూడా ఒకసారి మీరు చూడండి. వారు ఎలా ప్రయాణం చేశారంటే, సో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళి ఇలా వచ్చి సో ఇక్కడ వెనక ఎక్కడో ఉంది ఇశ్రాయేలు దేశం, కనాను దేశం. కానీ దేవుడు వారిని పరీక్షిస్తూ 40 రోజుల ప్రయాణాన్ని 40 దినముల ప్రయాణంగా మార్చాడు. అక్కడక్కడ ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క ప్లేస్ కు ఒక్కొక్క స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ మనం గమనిస్తాం. కాబట్టి ప్లేస్ వైజ్ మనము బైబిల్ స్టడీ చేసుకుంటూ